ఇప్పుడు మన చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏదో చూద్దాం. ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి అవి మనం ఒక గిన్నెలో పెట్టుకొని కొంచెం దోరగా వేపుకోవాలి. తర్వాత మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం కట్ చేసిన చేపలని ఫ్రెష్గా కడుక్కొని ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం చింతపండు తీసుకోవాలి. చేపలకు తగినంత తీసుకొని ఒక బౌల్ వేసుకొని వాటర్లో వేసుకొని నానబెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. తర్వాత టమోటా, ఆనియన్స్, పచ్చిమిర్చి అవి తీసుకొని శుభ్రంగా కడుక్కొని వాటిని కట్ చేసుకొని మనం రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా మనకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకున్నాము. సో ఇంకా మనం చికెన్ పులుసు అనేది చికెన్ కర్రీ అనేది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ పోసుకొని వెయిట్ చేసుకోవాలి. తర్వాత మనకి ఆయిల్ అనేది కాగింది. సో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ ఆయిల్ వేసుకొని డీప్గా ఫ్రై చేసుకోవాలంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది. సో మనకి కొంచెం సాల్ట్ అనేది మనం యాడ్ చేసుకుంటున్నాము. యాడ్ చేసుకుంటే ఇంకా కొంచెం ఫాస్ట్గా అనేది ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఆనియన్స్ అనేది ఫ్రై అయినాయి బ్రౌన్ కలర్లోకి. సో మనం కట్ చేసుకున్నటువంటి మిర్చి మనం వేసుకుంటాము. దాన్ని కాసేపు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం టమాటాస్ కూడా యాడ్ చేసుకుంటాము. టమాటా 2 యాడ్ చేసుకొని కొంచెం అనేది కలర్ అనేది చేంజ్. ఆనియన్స్ని, మిర్చిని, టమాటాను